నియోజకవర్గం 28, 29 డివిజన్ల నందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రాజానాయుడు ఆధ్వర్యంలో జీఎస్టీ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి షాప్ కు వెళ్లి వినియోగదారులకు జీఎస్టీ మీద వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన అందరితో కలిసి జీఎస్టీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రాజానాయుడు, చక్కా సాయి సునీల్, గుద్దేటి చెంచయ్య, రఘురామ్ యాదవ్, మునిశేఖర్ నాయుడు, ఆకుల రాజేష్ తదితరులు 28, 29 డివిజన్ల సభ్యులు పాల్గొని అంగడంగడికి వెళ్లి జీఎస్టీ మీద అవగాహన నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ ప్రోగ్రాంల సందర్భంగా మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మా క్లస్టర్ 28, 29 నాయకులందరం కలిసి ఇవాళ ప్రజలకు ఈ ప్రోగ్రాం గురించి వివరించేదానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మాన్యశ్రీ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఏదైతే ఈ జీఎస్టీ అనేది గతంలో 28% ఉందో ఆ స్లాబ్ని 18 చేయడం జరిగింది. అదేవిధంగా 18 స్లాబ్ ఉన్న దాన్ని 12 చేయడం జరిగింది. 12లో ఉన్న స్లాబ్ని 5%కి, మరి అదేవిధంగా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎక్కువగా వాడుకునే నిత్యావసర వస్తువుల మీద 0% కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారో అదేవిధంగా మన దేశ ప్రధాని కావచ్చు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక మంచి ఆలోచనతో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మనం ఏదైనా కూడా ఇప్పుడు తగ్గించిన ఏదైతే జీఎస్టీ ఉందో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కన్జ్యూమర్స్కి చేరే విధంగా మనందరం కూడా దీన్ని కృషి చేయాలి. అదేవిధంగా షాపుల వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిన మంచి ప్రోగ్రాం ఉందో దాన్ని డైరెక్ట్గా ప్రజలకు అందే విధంగా వాళ్ళు కూడా తోడ్పడాలని తెలియజేస్తూ మేమందరం కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో తిరుగుతున్నాము. ప్రజలందరూ కూడా చాలా వివేకంతో మాకన్నా ముందే వాళ్ళు అన్నీ కూడా తెలుసుకొని అదే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఏమి నిన్న బాబు గారు అదేవిధంగా మోడీ గారు ఈ విధంగా జీఎస్టీ తగ్గించారు కదా, మీరెందుకు ఇంప్లిమెంట్ చేయరు, చేయకపోతే చేయండి అని వాళ్ళే అడిగే ప్రశ్నలకు వచ్చిన్నారు. కాబట్టి మనందరం కూడా మంచి నాయకుల్ని దీవిస్తాము. అదేవిధంగా మళ్ళీ కూడా వాళ్ళనే మనం ఆశీర్వదిద్దాము. ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలన్నా, మన దేశం ఉండాలన్నా ఇలాంటి నాయకులు మనకి ఎంతో అవసరం. ఎందుకంటే ఈ దేశంలో చూస్తున్నాం, మనం వరల్డ్ చూస్తున్నాం. ఏ దేశం కూడా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. అదే విధంగా చూస్తే మన భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదే మోడీ గారి నాయకత్వంలో. అదేవిధంగా మన రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా బలంగాను, చాలా పరిస్థితిగాను, అదేవిధంగా ఆర్థికంగా పరంగా కూడా చాలా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇలాంటి నాయకత్వం మనందరికీ మరీ అవసరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.